వెల్కమ్ టు అవర్ ఛానల్ వాస్తు టిప్స్ తెలుగు. ఈరోజైతే మనము అపార్ట్మెంట్లలో మెట్లు కడుతూ ఉంటారు కదా. ఇంటి లోపల మెట్లు కట్టేటప్పుడు ఎలాంటి మెలకువలు పాటించాలి అనేది ఈ వీడియోలో మీకు వివరిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అపార్ట్మెంట్లలో కానీ ఇంటి లోపల కానీ మెట్లు కట్టదలిచిన ఈశాన్య దిశలోనూ ఈశాన్యం గదులలోనూ నిర్మించరాదు. ఇంటిలో అవకాశమును బట్టి మధ్య భాగంలో దక్షిణ గోడను అంటిగాని పడమర గోడలను అంటిగాని మేడమెట్లు నిర్మించుకోవాలి. నైరుతి గదిలో మడత మెట్లు నిర్మించుకొనుట మిక్కిలి శుభదాయకం. ఈ పద్ధతి పశ్చిమ దక్షిణ సింహద్వారముల వారికి అత్యంత ఉపయోగకరంగా ఉండును. అవకాశం ఉంటే ఇతర ముఖద్వారముల వారు కూడా ఆచరించవచ్చు. తూర్పు ముఖద్వారము వారు కానీ ఇతర ముఖద్వారముల వారు కానీ ఆగ్నేయము గదిలో పడమర దక్షిణము గోడలను అంటి తూర్పు ఉత్తరము గోడలు అంటని రీతిగా మెట్లు ఏర్పాటు చేసుకొనవచ్చును. తూర్పు ఉత్తర గోడలకు వీలున్నంత ఎక్కువ ఖాళీ ఉంచటం శుభదాయకం. ఉత్తర ముఖద్వారము వారు కానీ ఇతర ముఖద్వారముల వారు కానీ వాయువ్యము గదిలో పశ్చిమ దక్షిణము గోడలను అంటి తూర్పు ఉత్తర గోడలను అంటని రీతిగా వీలున్నంత ఎక్కువ ఖాళీ వదిలి నిర్మించుకోవాలి. మెట్లు ఎక్కువ స్థలము ఉన్నంతలో డాబా మీదకు ఉచ్చములోనికి వెళ్ళినట్లు ఉండటం మేలు. వీధి నడకలకు అనుకూలము మరియు శాస్త్రమునకు అనుకూలముగా అనుభవంతో సరిచూసి మెట్ల నిర్ధారణ తెలివిగా చేస్తే గృహస్థులు ధనధాన్య లాభములు, పుత్ర పౌత్రాభివృద్ధి, సుఖశాంతులు, ఆయురారోగ్యములు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వాస్తు టిప్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.